బ్రేకింగ్ న్యూస్. తనకు తన కుటుంబ సభ్యులకు భర్త కుటుంబం నుంచి ఆపద ఉందని గ్రీన్ పార్క్ మారిగోల్డ్ అవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనారెడ్డి వాపోయారు. కోర్టు అనుమతితో భర్త ఇంట్లో ఉంటున్న తనని ఈ నెల 6వ తేదీన బౌన్సర్లను పంపించి ఇంటి నుండి బలవంతంగా పంపించడంతో పాటు దాడి చేశారని ఆరోపించారు. అలానే 2 మొబైల్స్ ని కూడా లాక్కున్నారని చెబుతున్నారు రచనారెడ్డి. I request the government to give me justice and support towards this. ఎందుకంటే నా ఫ్యామిలీకి చాలా థ్రెట్ ఉందండి వీళ్ళ నుంచి. ఇవాళ నన్ను అటాక్ చేసినట్టు వాళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు. అండ్ మా మదర్లో కూడా షీ విల్ గో టు ఎనీ లెవెల్ టు హారెస్ మీ అండ్ టార్చర్ మీ బికాజ్ హర్ ఎజెండా ఇస్ కొడుకు అనేవాడు నాతో ఉండద్దు అనేది. బికాజ్ ఆమె ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే ఇప్పుడు ఆమె డివోర్స్ కాబట్టి కొడుకు కూడా ఎక్కడ వదిలి వెళ్ళిపోతాడని టెన్షన్ ఆమెకు. అండ్ బియాండ్ దిస్ I want them to be answerable to what they are doing to me. Politically, they are very much influenced. So I request Revanth Reddy sir to do some justice to me, and no girl should go through what I am going through. తనపై దాడి చేసి కారులో తీసుకెళ్లడానికి బౌన్సర్లు ప్రయత్నించారని అన్నారు. ఆ సమయంలో పక్క ఇంటి వారు రావడంతో బౌన్సర్లు పారిపోయారని తెలిపారు. ఆ తర్వాత తన పేరెంట్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించారని, దాడి ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వాపోయారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి మొబైల్స్ ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. ప్రస్తుతం తనకు తన భర్తకు మధ్య డైవర్స్ కేసు కోర్టులో ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు తన ఫోన్లోనే ఉన్నాయని అన్నారు. సో మా అత్తమ్మ నన్ను టార్చర్ పెడుతున్నారండి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గౌతమ్ అండ్ హిజ్ మదర్ జలజ. వీళ్ళు వచ్చి గౌతమ్ ఇస్ ద CEO ఆఫ్ గ్రీన్ పార్క్ హోటల్స్. అండ్ వీళ్ళ దీంట్లోనే ఇప్పుడు జరిగిన 1 year నేను ఆల్రెడీ డిస్క్రైబ్ చేశానండి ప్రెస్ని. దీని తర్వాత రీసెంట్గా నాకు ఒక వీడియో రిలీజ్ అయింది. నేను ఇంటికి వెనక్కి వెళ్ళానండి విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ అనేది. అది అలా నేను 1 month ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళు మొన్న సడన్గా November 6th రోజు వాళ్ళు ఒక 15 బౌన్సర్స్ని పంపించి నా మీద అటాక్ చేశారండి. నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఈడ్చుకుంటూ బయటికి వేసేసారు. నన్ను కారు ఎక్కడానికి ట్రై చేశారు ఒక వ్యాన్. నేబర్స్ హెల్ప్ తోటి వాళ్ళు నన్ను సేవ్ చేశారనమాట. నేబర్స్ వచ్చి వాళ్ళు ఎవరైతే అటాక్ చేశారో నేబర్స్ని చూసి పారిపోయారు. నన్ను నోరు నొక్కడానికి ట్రై చేశారు. వాళ్ళ ఫోన్ తీసుకొని ఐ మేనేజ్ టు టేక్ సమ్ పిక్చర్స్ ఆఫ్ దెమ్. అండ్ ఆఫ్టర్ దట్ మా మమ్మీకి సిస్టర్కి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నన్ను విత్ ఇంజరీస్ అని చెప్పి. కానీ ఇప్పటివరకు పోలీస్ అనే వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి. జస్ట్ కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. నా ఫోన్ నాకు కావాలండి, ఎందుకంటే నన్ను కొట్టి వాళ్ళ ఫోన్లో లాక్కెళ్ళిపోయారు. ఆ ఫోన్లో చాలా లోవర్ కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ ఎవిడెన్స్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తారని చెప్పి భయం ఉంది. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయిందని, అప్పటి నుండి కొద్ది కాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాట వింటున్నాడు, కానీ తన అత్త పార్వతి భర్త నుంచి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీప బంధువు గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్స్ CEO గౌతమ్ రెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే రచనారెడ్డి గతంలో చేసిన వీడియో మరోసారి చర్చనీయాంశంగా మారింది. These are the bouncers that have been arranged, and it is a threat to me. All the doors in this house are locked. We don't even have basic facilities in this house. I am Rachna Reddy, married to Adala Damodar Reddy, who is the director of Green Park Hotels and Avasa, who is the nephew of G.V. Prasad Garu, who is the chairman of Dr. Reddy's, and his sister is my mother-in-law, who is Gunpati Parvati Garu. I have a major life threat because of these people and their relative, Mr. Gautam, who is the CEO of Green Park, and their son-in-law, Mr. Bharat, and also from Gautam's family, who is his mother and sister. If I'm in this house, and this is my matrimonial house, and I've been locked in this house surrounded by these bodyguards, I need help and protection. I'm here with my aged parents. I don't even have basic access to toilets and food and nothing. My husband has just left this house with his mother, where he's hiding somewhere. He's just absconded.
I need basic protection. Tomorrow anything happens to me, my parents and my sisters, these people, whoever I mentioned, are responsible. Mr. G.V. Prasad Reddy garu was in this house till now. As I entered this house with police protection, I was forced to leave the house, and the police have really helped me to get back to this house. My husband is really harassing me, listening to his people. I need to get back to my husband and I need help for this. I can show you that all these doors are locked. కిచెన్ కి కూడా యాక్సెస్ లేదండి నాకు. ఇది ఎంత పెద్దదో చూడండి. ఇక్కడ కిచెన్ కూడా లాక్ చేసుకెళ్ళారు, అలాగే ఇంట్లో అన్ని బెడ్రూమ్స్ లాక్ చేసుకెళ్ళారు. దయచేసి నాకు హెల్ప్ చేయండి టు రికన్సైల్ విత్ మై హస్బెండ్. అండ్ ప్లీజ్ హూఎవర్ ఆర్ విల్లింగ్ టు హెల్ప్ మీ, ప్లీజ్ థింక్ మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది అనుకుని నాకు హెల్ప్ చేయండి. జీవి ప్రసాద్ రెడ్డి గారికి కూడా 2 కూతుర్లు ఉన్నారండి. ఆయన ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన అతను ఈ రోజు ఏం తెలియనట్టు వెళ్ళిపోయాడు. ఇక్కడ 12 గంటలు కూర్చొని. మై ఫాదర్ ఇస్ అ హార్ట్ పేషెంట్ అండ్ హీ డజంట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు హిస్ టాబ్లెట్స్. ఎందుకంటే బౌన్సర్ని పెట్టి గేట్ లాక్ చేసేసారు బయటికి వెళ్ళకుండా. నేను ఇప్పుడు సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతున్నా వేర్ మై మదర్ ఇన్ లా ఇస్ కంట్రోలింగ్ ద సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ స్టక్ ఇన్ దిస్ హౌస్. నేను కానీ అడుగు బయట పెట్టానంటే నన్ను మళ్ళీ ఇంట్లోకి రానివ్వరు. So I am releasing this video as a public because I want public